వెల్కమ్ టు 10 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెడ్స్ ఆఫ్ ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన, ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు. పీఓకేను భారత్లో కలపాలి, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పాక్తో క్రికెట్ సంబంధాలన్నింటినీ తెంచుకోవాలి, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. పిటిషనర్కు 2 కోట్లు చెల్లించండి, రెహమాన్ను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు. పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో బెంగాల్కు చెందిన స్కూల్ టీచర్ సబీర్ హుస్సేన్ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు. మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని, అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశారు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని, ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. అందుకే ఇస్లాంను త్యజిస్తున్నా, నా భార్య, పిల్లలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉంటుంది అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో యావత్ భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా ఉంటుందని, పాకిస్తాన్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాలను పక్కన పెట్టి హుందాగా వ్యవహరించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. పీఓకేని ఇండియాలో కలిపేయాలని క్యాండిల్ ర్యాలీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కాంగ్రెస్ సీఎం ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా అరుదు అని చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని గంగూలీ బీసీసీఐకి సూచించారు. ఈ ఘటన ద్వైపాక్షిక క్రీడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని దాదా తన వైఖరిని స్పష్టం చేశారు. దేశ భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ 2 సినిమా 2023లో విడుదలైంది. ఇందులో విక్రమ్, రవిమోహన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు ముఖ్య పాత్రధారులు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీలోని వీరా రాజా వీరా పాట సంగీతాన్ని తన తండ్రి ఫియాజుద్దీన్ డగర్, మామ జహీరుద్దీన్ డగర్ అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు గాయకుడు ఉస్తాద్ ఫియాజ్ ఫసీఫుద్దీన్ డగర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న మధ్యంతర తీర్పు వెలువడింది. పిటిషనర్కు 2 కోట్లు చెల్లించడంతో పాటు సినిమాలో ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని రెహమాన్ చిత్ర నిర్మాణ సంస్థ మద్రాసు టాకీస్ను ఆదేశించింది. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 10 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.